సాహితీ, సాహితీ, అబ్బా ఎక్కడుంది పిల్ల? సాహితీ, లే సాహితీ. కాసేపు పడుకుంటాను మమ్మీ. అక్కడ సండే స్కూల్కి టైం అవుతుంది, లే. ఏంటి వందన కాసేపు పడుకొని రోజు 7ంటికి లే స్కూల్కి వెళ్తాం కదా? ఏంటండి పిల్లలకు అట్లా నేర్పిస్తున్నారు? మనకి చదువు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? ఎంతన్నా మనము సండే స్కూల్కి వెళ్ళాలి కదా. అవునులేవే. లేదు మమ్మీ, కాసేపు పడుకుంటాను మమ్మీ. లే, సండే స్కూల్కి టైం అవుతుంది, లే. నాకు ఈ బాధలు, నేను అనుకున్నవి ఏమీ జరగడం లేదు. ఆ పక్కింటి అమ్ము వాళ్ళకైతే అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, కానీ నాకే ఎందుకు ఇలా జరగడం లేదో. దేవుడా, నువ్వే నాకు అండగా తోడుగా నిలిచి ఉండాలి. దగ్గర నుంచి పడుకునేదాకా ఫోనే. నన్ను ఎందుకు చేసుకున్నావే? ఆ ఫోన్నే మెడ కట్టుకొని పోయేదా? తల్లికి చెప్పలేను, పిల్లకి చెప్పలేను. హలో, అదేలే అమ్మా. నువ్వు ముందు ఆ ఫోన్ కట్టు. అరుస్తున్నాడు, తర్వాత చేస్తా. మమ్మీ, నేను సండే స్కూల్కి వెళ్ళను మమ్మీ. వెళ్ళమని డాడీ తిడతాడు మమ్మీ. నువ్వైనా చెప్పు మమ్మీ. ఏముందిలే, ప్రతి వారం వెళ్ళే సండే స్కూలేగా. థ్యాంక్ యూ మమ్మీ. సండే స్కూల్ పిల్లలు త్వరగా అందరూ చర్చి దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. రూహి, లేచి పాట పాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వెరీ గుడ్ రూహి. చార్విక్, కంఠది వాక్యం నేర్చుకున్నావా? సక్క చెప్పు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరంజడేసి ఉన్నాడు. శాంతికరమైన దినుముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. ఈసారి బాగా నేర్చుకొనిరా. సండే స్కూల్కి వెళ్తాం అక్కంటే కదా. అరే వెళ్ళి ఆడుకుందాం పదండ్రా. అవునరా, తిరిగి బోరు కొడుతుందిరా, ఏదైనా ఆడుకుందాం. అవునరా, మా మమ్మీ డాడీ తెలియకుండా నేను ఫోన్ తెచ్చారంట్రా, ఆడుకుందాం. అరే యూట్యూబ్ ఓపెన్ చేయరా. సరేరా. అరే వద్దురా, ఫ్రీ ఫైర్ ఓపెన్ చేయరా. సరేరా. అరే కాదరా, యూట్యూబ్ ఓపెన్ చేయి. అరే ప్రదీప్, నువ్వు ఆగురా రే, ఫ్రీ ఫైర్ ఆడుకుందాం. సరేరా. అరే వీళ్ళెవరో మనకు తెలిసిన వాళ్ళ ఉన్నారా? వీళ్ళు ఎవరో కాదురా, మన ఊరి పిల్లలే. రే రే ఏం చేస్తున్నారా మీరు? ఇక్కడ చర్చి జరుగుతుంది, అక్కడ బైబిల్ ఫోన్ తెచ్చారేంద్రా ఇక్కడికి? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇలా కాదు కానీ మీ పేరెంట్స్ చెప్తాం, ఆగండి. అన్న వద్దన్నా, సారీ అన్న. అంకుల్, చెప్పు సూర్య, ఏంటి? మీ ఫోన్ ఎక్కడుంది అంకుల్? అమ్మాయి, నా ఫోన్ ఎక్కడుందో చూడు. కనపడట్లేదండి. బెడ్రూమ్లో ఉందా చూడు. బెడ్రూమ్లో కూడా లేదండి. అయితే నా ఫోన్ ఎక్కడ పెట్టాను? అంకుల్ మీ పిల్లలు అక్కడ మీ ఫోన్ తీసి వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నారు చెట్ల కింద. వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. సండే స్కూల్ బైబిల్స్ ఉన్నాయి, చర్చ్ జరుగుతుంది. అవునా, వాళ్ళ పని వచ్చిన తర్వాత చెబుతాను. థ్యాంక్స్. సరే.
ఫోన్ ఏది? అది కూడా డాడీ అక్కడే ఉందిగా. అక్కడ ఉందని మీకు ఎలా తెలుసురా? ఇప్పుడే కాదు చూసాము. అవునా? అసలు మీరేం చేశారు తెలుసా? ఏం చేశాను డాడీ? సండే స్కూల్కి వెళ్ళకుండా చెట్టు కింద ఫోన్ చేస్తారా? డాడీ తెలిసిపోయింది. నాకెవరో చెప్పారో తెలుసా? ఎవరు చెప్పారు డాడీ? చరణ్ అన్నయ్య, బన్సీ అన్నయ్య చెప్పారు. అయ్యో తెలిసిపోయిందేమోరా, తెలిసిపోయిందేమో. ఏంటి గుసగుసలు? ఏం లేదు డాడీ. పొద్దున్న లేచి వాకింగ్ కర్ర ఏది? డాడీ వద్దు డాడీ. కరుణ్ పడ్డా డాడీ. ఏది కరుణ పిలుసురాబో. ఏంటి కరుణ్, ఇదంతా నువ్వే చేసావంటగా? కాదు అంకుల్, మీ అబ్బాయి ప్రదీపే యూట్యూబ్ చూద్దాం అన్నాడు. ఏంట్రా యూట్యూబ్ చూద్దామన్నా? కాదు డాడీ, కరుణ్ డాడీ ఫైర్ గేమ్ ఆడదామన్నాడు. నువ్వేనంటగా ఫైర్ గేమ్ ఆడదామన్నా అంట ఏదో. కాదు అంకుల్. పదరా మీరు అడిగి చెబుతా. అంకుల్ వద్దు అంకుల్, అంకుల్ వద్దు అంకుల్, అంకుల్ వద్దు అంకుల్. ఇంకోసారి చేస్తావా? ఇంకోసారి ఎప్పుడు చేయను అంకుల్. సరే వెళ్ళిపో. సరే అంకుల్, బాయ్. హలో, సిగ్నల్ లేదు. అదా అంతలో మన అమ్మాయికి బంగారం ఇద్దాం. బంగారం ఎందుకే, డైమండ్ చేపిద్దాం. థ్యాంక్ యూ డాడీ, ఐ లవ్ యూ. నాకు కూడా ఒక మంచి చీర తీసియండి. ముందు ఆ ఫోన్ ఆపితే ఏం కావాలంటే అది కొనిస్తాను. మా ఆయన బంగారం. ఇదే కదా మా ఇంట్లో అసలైన క్రిస్మస్. అక్క, మా ఇంటి పక్కన 2 ఆంటీలు ఉన్నారు. ఒక ఆంటీ ఏమో రోజు చర్చికి వెళ్తారు, ఇంకొక ఆంటీ ఏమో అసలు చర్చికే వెళ్ళరు. కానీ అక్క, నాకు ఒక డౌట్ వచ్చింది. రోజు చర్చికి వెళ్ళే ఆంటీ వాళ్ళకి ఎప్పుడు కష్టాలేనా? అది ఎట్లా సాధ్యం? దేవునికి లోబడి ఉన్నవారు ఎక్కువ కష్టాలు పడతారు. దేవుని పట్ల నమ్మకంగా ఉండి దేవుడు ఇచ్చే కష్టాలను సహించి నిలబడితే దేవుడు వాళ్ళని ఆశీర్వదించి హెచ్చిస్తాడు. మనమందరం కూడా ప్రేయర్ చేయాలి, దేవుని సన్నిధిలో కూడా మోకరిల్లాలి. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.